హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రి గుమగుమలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి పులుసు అండి. టేస్టీగా ఉండేది. ప్రోటీన్ కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలా పుల్లగా, కారంగా, తీయగా, చాలా స్పైసీ పచ్చి పులుసు ట్రై చేసి చూడండి. అలాగే ఏంటండి ఇది పిజ్జా అనుకుంటున్నారా? కాదండి, ఆమ్లెటే. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకి అయితే మరి ఒక లైక్ ఇచ్చేద్దామండి. మరి అలాగే దీనికి కావాల్సిన ఏంటంటే చిన్నవి అయితే 3, అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు, 12 ఎండుమిర్చి, కొద్దిగా జీరా, బెల్లం, ధనియాలు కూడా అండి. ధనియాలు ఇందులో చూపించలేకపోయాను. ఒక 3 పచ్చిమిర్చి. ముందుగా మనం చింతపండుని ఒకసారి కడిగేసి మంచినీళ్ళలో వేసి నానబెట్టుకుందాం. మంచినీళ్ళు పోసుకొని శుభ్రంగా పక్కన నానబెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని చిన్న పాత్ర పెట్టుకొని అందులో ఎండుమిర్చి, జీరా, ధనియాలు కూడా ఇవన్నీ కూడా వేసి దోరగా వేపుకుందాం. ఓకేనండి. వేపుకున్న ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమేనండి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఇలా బరకగా గ్రైండ్ చేసి అయితే మనం పక్కన పెట్టి ఇప్పుడు కొద్దిగా బెల్లం తీసుకొని అది కూడా మనం ఇలా చక్కగా మెత్తగా పొడిలా చేసుకొని, అంటే తొందరగా కరిగిపోద్ది అనమాట, కరగడం కోసం మెత్తగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. నానబెట్టుకున్న చింతపండు పులుసు అంతా కూడా బాగా పిసికి ఇలా వడగట్టుకొని ఆ రసం పక్కగా తీసుకుందామండి. దాంట్లో కొద్దిగా వాటర్ కూడా అవసరమైతే వాటర్ కూడా కలిపి దాంట్లో మనం ఈ ఫస్ట్ బెల్లం వేసి బాగా కలిగి తిప్పుదామండి, ఎందుకంటే కరగడం టైం పడుతుంది కదా. తర్వాత సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఎండుమిర్చి, ధనియాలు, జీరా, ఆ పొడి కూడా కొద్దిగా కలుపుదాం. అంటే మీరు స్పైసీ చూసుకొని కలుపుకోండి. అంటే సరిపోతే మొత్తం కలపండి, లేదంటే కొద్ది చూసుకుంటూ కలుపుకుంటే మనకి ఎక్కువ స్పైసీగా లేకుండా ఉంటుంది అండి. ఇలా సరిపోకపోతే కొద్దిగా కలుపుకుంటూ సాల్ట్, ఈ స్పైసీ అంతా కలుపుకుంటూ మనం చక్కగా మంచి టేస్ట్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ వెళ్దాము. ఫైనల్లీ మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కొద్దిగా జీరా కూడా వేస్తున్నాను నేను. బాగుంటుందండి జీరా వేయాలి, అంటే ఆల్రెడీ మన పౌడర్లో ఉంది, కానీ కొద్దిగా వేసుకొని కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా కలిపి కాస్త ఒక గంటన్నా పక్కన ఉండాలండి. ఉంటేనే అప్పుడే అందులో మనకి ఫ్లేవర్ అంతా దిగుతుంది వాటర్లోకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏవీ లేని టైంలో ఇలా చక్కగా చాలా తొందరగా ఎక్కువ టైం లేకుండా చేసుకునే మంచి రెసిపీ అండి ఇది. అలాగే మంచి చలవ కూడా ఇది. ఇప్పుడు మనం అయితే ఆమ్లెట్ అయితే వేసేసుకుందాం. దానికోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్టు, అలాగే పసుపు, కారం అన్నీ వేసి అందులో మనం కోడిగుడ్లు అండి, నేనైతే 3 కోడిగుడ్లు అయితే వేస్తున్నాను. 3 కోడిగుడ్లు కొట్టేసేసి బాగా కలిగి తిప్పేసేసి పెనం మీద ఆయిల్ వేసి దాని మీద ఆమ్లెట్ వేయండి. ఆ ఆమ్లెట్ వేయడం అందరికీ తెలుసు, నువ్వేంటో చెప్పేది కూడా అనుకుంటే ఇక స్కిప్ చేసేయండి. స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా, అంటే మామూలుగా తక్కువ తినే వాళ్ళు ఉంటారు, కానీ కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఆమ్లెట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చక్కగా ఇదవుతుంది. ఇలా పెనం అంతా చక్కగా ఆయిల్ వచ్చేలా చేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న ఆ కోడిగుడ్డు సోనండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలతో మొత్తం పెనం అంతా వచ్చేలా చక్కగా చేద్దామండి. ఎందుకంటే 3 కోడిగుడ్లు కదా, పర్ఫెక్ట్గానే వస్తుంది. అలాగే చూడడానికి చాలా పిజ్జాలా ఉంటుంది, ఎందుకంటే మనం పండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాం కదా, అవి చూస్తే మీకు ఎలాంటి పిజ్జాల ముక్కలా ఉంటాయి. చాలా చక్కగా రోస్ట్ అయితే మాత్రం ఆమ్లెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పచ్చి పులుసు కాంబినేషన్లో ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ, కొత్తగా పచ్చి పులుసు ట్రై చేసే వాళ్ళైతే ఈ పద్ధతిలో ట్రై చేయండి.